2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా వరకు కూడా మనము మహిళలకి సంబంధించిన ఇంటి నుంచి చేసుకునే అవును. వ్యాపారం గురించి మాట్లాడుకున్నప్పుడు అవును. అండ్ నిరుద్యోగులు కూడా ఉంటారు. ఉంటారు అండ్ అమ్మా. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని Yes. చిన్నగా ఒక పెట్టుబడితో ఒక స్టార్ట్అప్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటూ Yes, ఉంటారు. yes, yes. అండ్ ఈ మధ్య కాలంలో అలా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది చాలా ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు. అలా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ ఐడియాని సజెస్ట్ చేయాలి అలాంటి మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకి అంటే ఏ బిజినెస్ ఐడియా చెప్తారు సార్? నేను ఎక్కువగా బిజినెస్ ఐడియాలు చెప్పేదాన్ని కూడాను ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే క్లియర్ చేసేది. దానికి సొల్యూషన్ చెప్తా నేను. True. సో కాబట్టి ఏంటంటే దీనికి ఎక్కువగా మనం చెప్పే ఐడియాల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది చేస్తున్నారు అనేది ఉండదు. సో డెఫినెట్గా ఇది అవుతుంది. ఈ ఐడియా ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో కానీ ఇంకోటి కానీ చాలా చోట్ల మన ఇళ్లలో కానీ ఊళ్ళల్లో కానీ బట్టలు ఐరన్ ఉంది కదా, ప్యాంట్స్ షర్ట్స్ పిల్లల బట్టలు ఆ బట్టలు ఈ బట్టలు చాలామంది గృహిణులు పాపం కొంతమంది చేసుకుంటారు ఇంట్లో ఉంటే. చాలామంది వాళ్ళు ఏంటంటే జాబ్ హోల్డర్స్, ఈవెన్ గృహిణులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఐరన్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు, ఆ నీట్నెస్ రాదు. మన ఇంట్లో ఏదైతే చిన్న దాంతో ఆ స్టిఫ్నెస్ కానీ నీట్నెస్ కానీ రాదు. జనరల్ గా ఏంటంటే మనం కింద మన అపార్ట్మెంట్ అయితే కింద, లేదంటే ఊళ్ళో అనుకో సందుల్లో మన గల్లీలో ఎక్కడో చోట ఐరన్ షాప్స్ ఎక్కడ ఉంటే వాటికి ఇవ్వటం. ఒకసారి వాళ్ళు కాల్ చేయటం, లేకపోతే ఎలుకలు కొట్టేయటం వాళ్ళ దగ్గర, లేదంటే దాన్ని ఏమనలేము, కాల్ చేశారనుకో బట్టను మనం ఏమనలేము, తర్వాత ఎలుకలు కొట్టేయటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్లస్ నేను ఈ మధ్య కాలంలో చూసేది ఏంటంటే పాపం ఈ ఐరన్ చేసే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఐడియా వాళ్ళకి ఎగెనిస్ట్ వెళ్ళే ఐడియా కాదు. ఆల్రెడీ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా పాపం ఎంతో శ్రమ పడతా ఉంటారు. నేను మా అపార్ట్మెంట్ చూస్తే పాపం 3 మహిళలు, ఒక తల్లి వాళ్ళిద్దరు కూతుళ్ళు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు హెవీ ఐరన్ ని ఇంకా పాతకాలపు పద్ధతిలోనే బొగ్గులు కాల్చి దానిలో పెట్టి, అది అసలు మామూలుగా మనం మోయాలంటేనే ఒక చాలా టైం పడుతుంది. మనకు నార్మల్ ఒక నాలాంటి ఇప్పుడు 100 kg 95 kg ఉన్న వ్యక్తి, స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకున్న వ్యక్తికే ఒక 5 నిమిషాలు నేను హోల్డ్ చేయలేను దాన్ని. అలాంటిది ఆ మహిళలు చాలా కష్టంగా రోజుకి ఒక 100, 200, 300 షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఒక 200 ఐటమ్స్ వాళ్ళు చేస్తారు. సంపాదన కూడా అలాగే ఉంది, అది వేరే విషయం. ఇమాజిన్ ఈచ్ ఐటమ్ కి వాళ్ళు ఒక 10 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారంటే. ఇప్పుడు నేను చెప్పే ఐడియా ఏంటంటే ఆల్రెడీ మీరు అనొచ్చు చాలా ఉంది కదండి డ్రై క్లీనింగ్ షాప్స్ ఉన్నాయి కదా అని అంటారు. సో డ్రై క్లీనింగ్ షాప్స్ అనే దానికి ఏంటంటే జనరల్గా నార్మల్ పబ్లిక్ పోమ్, బాగా మరక కానీ అయితే లేదా పట్టు చీరలు కానీ అయితే వాటికి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటాం. కానీ వాస్తవానికి డ్రై క్లీనింగ్ షాప్ అనేది పెట్టింది దేనికంటే మన బట్టల్ని ఉతికి ఈవెన్ అస్త్రీ చేసి మనకి ఇవ్వడానికి, ప్లస్ ఇలా మరకలు గిరకలు ఉంటే ఇవ్వడానికి. మోస్ట్ ఆఫ్ ద డ్రై క్లీనింగ్ షాప్స్ ఏంటంటే అనుకున్నంత సక్సెస్ ఎందుకు కాలేదంటే డ్రై క్లీనింగ్ అనగానే కాస్ట్లీ అక్కడ అనే ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చేసేయటం వల్ల, లేదు బాగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లోనే మనం డ్రై క్లీనింగ్కి వెళ్ళాలని అనుకోవటం వల్ల డ్రై క్లీనింగ్ దగ్గరికి మనం ఎక్కువ మంది వెళ్ళట్లేదు. సో డ్రై క్లీనింగ్ అనే వర్డ్లో అక్కడ ఇంకోటి ఏంటంటే ఉతకాలి కూడా. సో ఉతకాలి అనేటప్పటికి ఏంటంటే చాలామంది ఏంటంటే నేను ఉతుకుతానా, నేను అంటే వ్యాపారం ఎవరన్నా చేస్తే ఎవరన్నా నవ్వుతారేమో, పర్టికులర్ కమ్యూనిటీ కాకుండా మేము ఇంకొకళ్ళు ఆ బిజినెస్ చేయబోయాదని అనుకో నవ్వుతారేమో, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వ్యాపారంలో ఉతకటం అనే సబ్జెక్ట్ మీద నేను పోవట్లేదు, అది వేరే వెళ్దాం. అసలు మనం ఉతికి ఐరన్ చేయటం అనే సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు. నార్మల్గా మనకి ఎక్కడైతే మన బయట ఎవరైతే ఐరన్ చేస్తున్నారో వాళ్ళు ఉతకట్లేదు కదా, వాళ్ళు ఓన్లీ మన ఐటమ్ ఇస్తే వాళ్ళని మనకి ఇచ్చేస్తారు. డ్రైగా మనం ఐటమ్ ఇవ్వాలి, డ్రైగా వాళ్ళు దాన్ని నీట్గా ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ఇచ్చేస్తారు. దానిని ఇప్పుడు ఎట్లాగైతే మీకు హెయిర్ కటింగ్ అనేది ఇంతకుముందు ఓ పర్టికులర్ కమ్యూనిటీ చేసేవాళ్ళు, పర్టికులర్ వాళ్ళే షాపులు పెట్టేవాళ్ళు. ఇవాళ బ్యూటీ పార్లర్లు కానీ హెయిర్ కటింగ్ షాప్స్ కానీ ఎవరైనా ఆ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఫ్యూచర్ మనకు ఏమైపోయిందంటే కుల వృత్తులు, ఏ కులం వృత్తి అయినా ఎవరైనా సరే ప్రవేశించే పరిస్థితుల్లో నేను చెప్పే ఐడియాలు ఏంటంటే ఐరన్ ఆటోమేటిక్ ఐరన్ షాప్స్ని ఒక డ్రై క్లీనింగ్ కాకుండా ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ఆటోమేటిక్ ఐరన్ షాప్స్ కనుక పెట్టగలిగితే అక్కడ రేట్ రెడ్యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు 10 రూపాయలు ఛార్జ్ చేయాల్సి వస్తుందంటే ఆ బొగ్గు తర్వాత అవన్నీ వీటి వల్ల రేట్ ఎక్కువైపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని కొంచెం రెడ్యూస్ చేయడానికి ఉన్న ప్రాసెస్ ప్లస్ ఈజీ ప్రాసెస్. ఒక అతను అంత శ్రమ పడలేడు, ప్లస్ ఆ పర్టికులర్ కమ్యూనిటీ కూడా కాదు, శ్రమ పడలేడు, కమ్యూనిటీ కాదు, మరి అతను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరైనా సరే ఈవెన్ ఆ పర్టికులర్ కమ్యూనిటీ అయినా ఓకే, హ్యాపీ. ఆల్రెడీ చేసేవాళ్ళు ఆపరేట్ అయ్యి అదే అపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లో చేసుకుంటున్నారు, ఇది పెట్టుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే బట్టలు
ప్యాంట్స్ చేసుకోవచ్చు, షర్ట్ చేసుకోవచ్చు, పిల్లలది చేసుకోవచ్చు, శారీస్ ఏదన్నా ఉంటే శారీస్ని పెట్టుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే ఒక 2-3 రకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఒక 20-25,000లో దొరికే మిషన్స్ ఉన్నాయి, వాటి కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. 1,80,000 2 లక్షల రేంజ్లో కనుక మిషన్ పెట్టుకుంటే, ఎందుకంటే వ్యాపారంగా పెట్టుకున్నప్పుడు 20-25,000 మిషన్లు అనేది ఒక డొమెస్టిక్ పర్పస్లో సరిపోతుంది. మనం ఒక ప్రొడక్షన్లో రోజుకి ఒక 500-1000 షర్ట్లు చేయాలి అంటే పర్ అవర్ ఒక 140 షర్ట్స్, 120 షర్ట్స్ ఆర్ ఒక పీసెస్ అనుకుందాం. అంటే పర్ డే వచ్చేటప్పటికి ఒక 1000 పీసెస్. సో 1000 ఇంటూ ఇమాజిన్ హౌ మచ్ విల్ బి ది ఇన్కమ్. 1000 ఇంటూ 10 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 8 రూపీస్ ఛార్జ్ చేసిన 8,000 పర్ డే. ఒక 2 లక్షలు ఇంకో రెంట్ కానీ ఇంటి కానీ అన్ని కలిపి 3 lakhs పెట్టుబడితో ఒక చక్కటి ఉన్న అపార్ట్మెంట్లో పెట్టుకో, లేదంటే బయట ఒక షాప్ తీసుకుని పెట్టుకో, చక్కగా రేట్ని డిస్ప్లే చేయి బోర్డు. నీకు మ్యాన్ పవర్ కూడా ఒక్క మ్యాన్ పవర్ ఒకళ్ళు సరిపోతారు అంతే, ఒకళ్ళో ఇద్దరు అంతే, ఒక అసిస్టెంట్, ఒక ఆపరేటర్, మిషన్ ఆపరేటర్. సో అంటే ఒక ఆపరేటర్ ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే బాగుంటుంది. ఆ మిషన్ లో ఆదాయం ఉంటుంది. అది చెప్పానమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది ఎదుగుతూ ఉంటారు కదా, ఒకసారి మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లలో. మేము ఫ్రీగా ఇస్తాము, రండి పెట్టుకోండి, మీరు చేసుకోండి, అవసరమైతే మీకు 2-3 వేలు ఎదురువై మేము అపార్ట్మెంట్ నుంచి ఇస్తామన్నా కూడాను చేసేవాళ్ళు దొరకట్లేదు. సో వాళ్ళు పాపం ఎక్కడెక్కడికో వెతికి వేరే అపార్ట్మెంట్లోకి వెళ్లాల్సి వస్తుంది, ప్రతి అపార్ట్మెంట్లో లేక. ఇది ప్రతి అపార్ట్మెంట్లోనూ ఒక మనిషి వచ్చి పెట్టుకోవచ్చు. ఈవెన్ ఒక అపార్ట్మెంట్లో పెట్టుకున్నా కూడా పర్ డే వాడు ఒక 200-300 షర్ట్స్ ఒక ఐటమ్స్ చేసుకుంటారు. మళ్ళీ బయట నుంచి కూడా తెచ్చుకుని చేసుకోవచ్చు. సో ఒక ఎవ్రీ అపార్ట్మెంట్లోనే పెట్టుకోవచ్చు, బయట షాపులు పెట్టుకోవచ్చు. అనంతమైన బిజినెస్ ఆపర్చునిటీ. అసలు ఎంత వ్యాపారం ఉందంటే అంత వ్యాపారం ఉంది దీనిలో, అసలు చాలా ఉంది. నేను చెప్పాను కదా, చిన్నగా స్టార్ట్ చేసిన 100-200 షర్ట్స్ ఉన్నా కూడాను పర్ డే ఒక 1,500-2,000 రూపాయలు, ఓ 3,000. సో ఇక్కడ ఏంటి, మన పెట్టుబడి పెట్టాము, 3 లక్షలు పెట్టాము, బ్యాంక్ లోన్స్ వస్తాయి. దీనికి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ 100% మిషన్ కాబట్టి పిఎంఈజీపీ అంటే పెద్ద పెద్ద లోన్స్ కూడా వెళ్ళక్కర్లేదు. ముద్రా లోన్స్ చాలు, చిన్న లోన్స్. ఏ బ్యాంక్ అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ఉంది ఇట్లా పెట్టుకుంటున్నాం అంటే చూస్తా నెలకు 10,000-20,000 ఈజీ కట్టగలుగుతాడు. ఇప్పుడు రోజుకే 5,000 నుంచి 10,000 సంపాదించే అవకాశం ఉన్నప్పుడు నెలకు ఒక 10,000-20,000 రూపాయలు కట్టొచ్చు, ఈజీ కట్టొచ్చు కదా. చాలా హ్యాపీగా ఆనందంగా యువత అంటే దీనిలో ఏంటంటే వాళ్ళు ఏదో ఎవరన్నా అంటారని కామెంట్ చేస్తారని సిగ్గుపడద్దు. ఇవాళ మనం నీతిగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, మనం కరెక్ట్గా చేస్తున్నప్పుడు, అది ఇంకోటి ఇక్కడ నువ్వేమి చేస్తున్నావు, చక్కగా ఒక ఐటమ్ చేస్తున్నావు, చక్కగా నీకు హ్యాపీగా నీకు ఎత్తుక్కుని వస్తారు నీ దగ్గరికి. ఆన్లైన్లో కూడా నేను ఎత్తుక్కుని వస్తారు. ఆన్లైన్ ప్రెజెన్స్ కానీ చేస్తే ఇవాళ ఎలా ఉన్నారంటే దూరం నుంచి వాళ్ళు దీనిలో పంపించేస్తారు, ర్యాపిడోలో నీ దగ్గరికి బట్టలు పంపించేస్తారు, మళ్ళీ నువ్వు ర్యాపిడోలో పంపించేస్తావు. ఏది మన టెక్కీస్ కి ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. సో దిరితే వస్తుంది, లేదంటే ఇంకో ఆ విధంగా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. గ్రేట్ సార్. నిజంగా మీరు చెప్తూ ఉంటే చిన్న ఐడియానే కావచ్చేమో కానీ ఇందులో స్కోప్ మాత్రం చాలా ఉందని తెలుస్తూ ఉంది. అండ్ నిజంగా చాలా కొత్త ఐడియాస్ అయితే మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.